మీరు మ్యాప్ స్క్రీన్ మీద డోక్లహాం ప్రాంతాన్ని చూడవచ్చు. అది మ్, ఈ భూటాన్లో రెడ్ ఉన్న ప్రాంతం డోక్లహాం ప్రాంతం. ఆ డోక్లహాం ప్రాంతం మనం చూస్తే భారత్కి చాలా దగ్గరగా ఉంది. అది ఒకవేళ చైనా వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే వాళ్ళు ఈజీగా మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి మొత్తం కట్ చేయవచ్చు అని మనం చూడవచ్చు. ఇక్కడ ఈ మ్యాప్తో తెలుస్తుంది. అందుకోసమే మనం ఏం చేసాం, చైనా దాని మీద ఆక్రమణ చేయకుండా దాన్ని ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ చేస్తూ దాని మీద గట్టిగా చైనాకి వార్నింగ్ ఇస్తూ దాన్ని అడ్డుకున్నాం. దాంతో చైనా వాళ్ళు కూడా కొంతవరకు తగ్గుముఖం పట్టారు. లేకపోతే ఒకవేళ వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకొని ఉంటే మనకి చాలా ప్రాబ్లమేటిక్గా ఉండేది. చైనాకి ఎప్పుడు అనుకుంటే 10 నిమిషాల్లో ఆ మొత్తం నార్త్ ఈస్టర్న్ ఇండియాని మన 7 స్టేట్స్ని ఆక్యుపై చేయడానికి వాళ్ళకి వీలవుతుంది. ఈ చిన్న ఏరియాని వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే ఆ మొత్తం నార్త్ ఈస్టర్న్ ఏరియా మొత్తం వాళ్ళ గుప్పట్లో వెళ్ళిపోతుంది. అందుకోసమని అది స్ట్రాటజిక్ ఇంపార్టెంట్ ఉంది. అట్లనే కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఉదాహరణకి ఇంకోటి మనం చూస్తే అటువైపు అమెరికా మనకి సౌదియాని, బహ్రెయిన్, ఈ రెండింట్లో వాళ్ళ బలగాల్ని పెట్టి ఉన్నది. అందుకోసం అని అక్కడ రాజుల ప్రభుత్వమైన మామూలుగా మనకి తెలిసినది ఏంటి అంటే అమెరికా ఒక డెమోక్రటిక్ స్టేట్, ప్రపంచంలో మొత్తం డెమోక్రటిక్ వ్యవస్థ స్థాపించాలి అని చూస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా డెమోక్రసీ కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే దానికి మద్దతు ఇస్తూ ఉంటుంది. కానీ గల్ఫ్ స్టేట్స్కి వచ్చేసరికి మనం చూస్తూ ఉంటాం, దానికి అపోజిట్ చూస్తూ ఉంటాం. అక్కడ ఏమైనా డెమోక్రసీ కోసం ప్రయత్నాలు చేస్తే అక్కడ ఉన్న రాజులు దాని మీద ఎంత కఠినంగా వ్యవహరిస్తే కూడా దాన్ని అమెరికా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మామూలుగా వాస్తవానికి ఏం చేయాలి, రాజుల మీద ఒత్తిడి తీసుకురావాలి, వాళ్ళు డెమోక్రసీ అక్కడ స్థాపించాలి, డెమోక్రటిక్ వే ఆఫ్ గవర్నమెంట్ తీసుకురావాలి అని. కానీ దానికి బదులుగా అక్కడ ఉన్న ఏ రాజరిక వ్యవస్థ ఉన్నదో దానికే సపోర్ట్ చేస్తూ వస్తుంది అమెరికా. బహ్రెయిన్ అయినా సరే, సౌదీ అరేబియా అయినా. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న రాజులు అమెరికాకి అనుకూలంగా ఉన్నారు. వాళ్ళేమో అక్కడ బలగాలు పెట్టడానికి వాళ్ళకి అనుమతి ఇస్తూ వచ్చారు. ఒకవేళ ఒక డెమోక్రటిక్ ప్రభుత్వం సౌదియాలో అయినా బహ్రెయిన్లో అయినా వచ్చేస్తే అది అమెరికాకి అనుమతి ఇవ్వవచ్చు, ఇవ్వకపోవచ్చు. మామూలుగా జనరల్గా ఒక డెమోక్రటిక్ ప్రభుత్వం వస్తే ఎందుకు వీళ్ళని అనుమతించాలి, అమెరికా బలగాలు మన భూభాగం మీద ఉండటం ఏంటి అనేది ఉంటుంది. ఉదాహరణకి ఇరాన్లో అట్లనే జరిగింది ఒకప్పుడు. అట్లా జరగవచ్చు అని అందుకోసం అమెరికా ఏం చేస్తారంటే అక్కడ ఏమైనా అట్లాంటి వస్తూ ఉంటే డెమోక్రసీ కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉంటే దానికి అడ్డుకుంటుంది. అయితే ఇంకో క్వశ్చన్ దాంట్లో ముడి ఉన్నది. సార్, అమెరికాకి ఏం ఇంట్రెస్ట్ సౌదీ అరేబియాలో బలగాలను పెట్టడానికి, లేక బహ్రెయిన్లో బలగాలు ఎందుకు పెట్టాలి అనుకుంటుంది అంటే పక్కన ఇరాన్ దేశం ఉంది. ఇరాన్ దేశంతో ఏంటి అంటే అమెరికాకి పడదు అన్నమాట. ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు ఉన్నాయి అమెరికా మాట వినకుండా ప్రవర్తించేది. ఒకటేమో మనకి తెలుసు, రష్యా, చైనా, రెండు అయితే పెద్ద దేశాలు అనుకోండి. అది కూడా అమెరికాతో ఆల్మోస్ట్ సమానం కాబట్టి వాళ్ళకి ఇక చెప్పడానికి అవసరం లేదు, అమెరికా మాట వినాలే అని వాళ్ళకి అంత ఉండదు. కానీ చిన్న దేశాలకి వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని దేశాలు ఇంక్లూడింగ్ మన భారతదేశం కూడా చాలా వరకు అమెరికా మాటని నో అని చెప్పకుండా దాన్ని ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అన్నట్లాగా వెళ్తారు. ప్రపంచంలో చిన్న దేశాల్లో 3 దేశాలు ఉన్నాయి అవి అమెరికా మాట వినకుండా ఉండేది. ఒకటేమో నార్త్ కొరియా,
రెండోది క్యూబా, మూడోది ఇరాన్. దీంట్లో ఫస్ట్ సెకండ్ నెంబర్ మీద ఇరాన్ వస్తుంది అన్నమాట. అందుకోసం ఇరాన్తో అమెరికాకి చాలా భయాందోళన. ఇరాన్ ఎక్కడైనా ఈ సౌదియా మీద అయినా బహ్రెయిన్ మీద అయినా దాడి చేసి అక్కడ ఉన్న ఆయిల్ని ఎక్కడ వాళ్ళ అధీనంలో తీసుకుంటుందేమో అని భయం. సౌదీ అరబ్ మీద వాళ్ళకి ప్రేమ లేదు, బహ్రెయిన్ మీద ప్రేమ లేదు, ఖతర్ మీద ప్రేమ లేదు. అక్కడ ఉన్న పెట్రోల్ మీద ప్రేమ ఉంది. పెట్రోల్ ఇప్పుడు ఈజీగా ఎంత కావాలి అంటే అది చెప్తే అదే ప్రైస్కి అక్కడ రాజులు ఇస్తూ ఉంటారు. సార్ $20 పర్ బ్యారెల్ ఇవ్వండి అంటే ఓకే సార్ అని ఇస్తారు, ఎంత కావాలంటే అంత తగ్గించి. కానీ అదే డెమోక్రటిక్ ప్రభుత్వం వస్తే మనం ఇంత ఎందుకు ఇవ్వాలి అన్నట్లాగా ఉంటాయి. అదే ఇరాన్ దాని మీద ఆక్యుపై చేసుకుంటే అసలు అమెరికాకి పెట్రోల్ సప్లై ఆపేస్తుంది. అందుకోసం అని ఆ పెట్రోల్ ప్రేమతో అమెరికా ఈ మొత్తం గల్ఫ్ ఏరియాని అక్కడ ఉన్న రాజరిక వ్యవస్థని సపోర్ట్ చేస్తూ వస్తుంది, స్ట్రాటజిక్ పాయింట్ ఉండటం వలన. అట్లనే సైప్రస్ ఉంది. సైప్రస్లో కూడా అమెరికాకి కొన్ని ఇంట్రెస్ట్స్ ఉన్నాయి. అక్కడ కూడా సైన్యాన్ని అమెరికా పెట్టి ఉన్నది. ఎందుకు అంటే అక్కడి నుంచి మొత్తం యూరప్ని కంట్రోల్ చేయటానికి వీలు పడుతుంది. రష్యా కూడా కొంతవరకు అక్కడి నుంచి దగ్గర ఉంటుంది అన్నట్లాగా. ఇట్లాంటి కొన్ని ప్రదేశాలు, కొన్ని ప్రాంతాలు చాలా ఇంపార్టెన్స్ కలిగి ఉంటుంది. ఆ ఇంపార్టెన్స్తో ఆ దేశాలు చిన్న చిన్న భూభాగాల కోసం కూడా ఆరాటపడుతూ ఉంటారు, దానికోసం యుద్ధాలు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక పెద్ద యుద్ధం అరబ్ ఇజ్రాయిల్ వార్ అంటారు. చాలా పెద్ద యుద్ధం జరిగింది. అది కూడా వరల్డ్ వార్స్ తర్వాత మనం చెప్పవచ్చు అదే చాలా పెద్ద యుద్ధం అని. దాంట్లో చాలా అరబ్ దేశాలు పాల్గొన్నాయి ఒకవైపు నుంచి, రెండో వైపు నుంచి ఇజ్రాయిల్ పాల్గొన్నది. దానికి సపోర్ట్గా అమెరికా నిలిచి ఉండేది. అయితే ఈ యుద్ధం ఎందుకు ప్రారంభమైంది అంటే వాస్తవానికి ఈ ఈజిప్ట్ పక్క నుంచి, ఈజిప్ట్ ఇన్ఫ్యాక్ట్ భూభాగం పక్క నుంచి ఒక కెనాల్ పోతుంది, స్విస్ కెనాల్ అని దానికి పేరు ఉంది. ఆ స్విస్ కెనాల్ ఏంటంటే ఈ రెండు కాంటినెంట్స్, ఏ కాంటినెంట్స్, ఆసియా కాంటినెంట్ ఇంకా ఆఫ్రికా కాంటినెంట్ మధ్యలో ఉంటుంది. ఆ స్విస్ కెనాల్కి ప్రత్యేకత ఏంటి అంటే అది కెనాల్ అయినా సరే ఎంత పెద్ద షిప్ అయినా దాంట్లో నుంచి పోవచ్చు. షిప్ అంటే మామూలు చిన్న చిన్న కెనాల్స్ నుంచి పోవడానికి వీలు ఉండదు. మామూలుగా షిప్స్ అంటే